పచ్చి చింతకాయలతో ఇలా పచ్చడి చేసి పెట్టారంటే మీకు అందరు ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. రెసిపీలోకి అయితే వెళ్తే ఒక గంజు పెట్టుకొని గ్యాస్ అంటించుకొని అందులో ఆయిల్ వేసుకొని మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. కాసేపు అయ్యాక పచ్చిమిర్చి గోలాక నెక్స్ట్ అయితే లేత చింతకాయలు తీసుకొని వాటిని మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని చింతకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. కాసేపు అయ్యాక అయితే మనకు చింతకాయ ఉడికిపోతుంది. మనం గంట బట్టి ఇట్లా టెస్ట్ చేసామంటే చింతకాయ ఉడికిపోయి ఇట్లా వచ్చలుగా వస్తుంది. నెక్స్ట్ అయితే వీటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చగా దంచిన ఎల్లిగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చిలు కూడా వేసుకొని మనం ముందు మిక్సీ చేసుకున్న చింతకాయ పచ్చడి అయితే వేసుకొని మంచిగా కలుపుకోవడమే. అంతే అండి, మనకైతే పచ్చి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది.